వంకాయ బంగాళదుంప కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ బంగాళదుంప కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, బంగాళదుంప 1, టొమాటో 1, ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. సో అంకిత స్టార్ట్ చేద్దామా? ఎస్. ఓకే. సో ఫస్ట్ ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే పొయ్యలిగించుకోవాలి. ఎస్, అది మేము మామూలుగా వెలిగించి పెట్టేసాం. నేను చాలా సార్లు ఎలిగించకుండా కూడా చేసా, అదే తిన్నారు. మరీ చెప్తా, పొయ్యి వెలిగించుకుంటే ఎలా అమ్మా? పచ్చి పులుసు అయితే తింటారు, ఇంకా కూరలు ఎలా తింటారు? ఏమో, పచ్చి కూరలు ఆరోగ్యానికి మంచిదని చెప్పి అలా పెట్టేసావే ఏంటి? అక్కడ అది కాదు, తను పొయ్యలకి ఇష్టం మర్చిపోయింది, మీకు తెలియలేదు. ఎవరైతే తిన్నారో మా తమ్ముడు మా మమ్మీ నా మీద ప్రేమ ఎక్కువ, మళ్ళీ నేను ఎక్కడ తిడతాను, మా తమ్ముడు అయితే ఎక్కడ కొడతాను అని. అంత మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాను, అంత ప్రేమగా చూసుకుంటాను. కొడతానన్నావు కదా ఇప్పుడే. మరి అది ప్రేమతోనే, ప్రేమ ఉన్న వాళ్ళనే కొడతాం, ఇప్పుడు ప్రేమ లేని వాళ్ళని ఎలా కొడతాం? ఓకే, నన్ను ప్రేమించొద్దు అయితే. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఓకే. ఇప్పుడు నీకు ఈ ఆలుదుంప ఈ వంకాయ కాంబినేషన్ లోనే వంట చేయాలని ఎందుకు అనిపించింది? మా ఇంట్లో ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ క్యాట్ ఫైట్ జరుగుతూ ఉంటది ఫుడ్ కోసం, నేను మా తమ్ముడు మధ్యలో. సో నాకు వంకాయ అంటే చాలా ఇష్టం, వంకాయలో ఏ కర్రీ అయినా బాగా ఇష్టం. మా తమ్ముడికి ఆలుగడ్డ ఇష్టం. సో ఇది చాలా ప్రాబ్లమాటిక్ కదా, సో అందుకని ఈ రెండు కలిపి చేస్తాను అనమాట. సో అప్పుడు వాడు హ్యాపీ, నేను హ్యాపీ, మీ ఇద్దరి మీద మీ మమ్మీ హ్యాపీ. ఎందుకంటే రెండు వంటలు చేయకుండా ఒకదాంతో సరిపెట్టేయచ్చు. అది క్లెవర్ డెసిషన్ అన్నమాట ఇది. సూపర్. ఆలుగడ్డలోని ఆలు, బంగాళదుంపలోని దుంప తీసుకొని ఆలుదుంప, ఇంకా దీనికి పోపేం అక్కర్లేదా? పోపు అక్కర్లేదు, మనం డైరెక్ట్ గా ఆనియన్స్ వేసేసుకుందాం. పచ్చిమిర్చి. ఓకే. బాగా స్పైసీగా తింటావా నువ్వు? ఎస్, నేను చాలా స్పైసీగా తింటాను. సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. డామినెంట్ అండి ఈ పిల్ల, పాపం వాళ్ళ తమ్ముడిని పాపం తొక్కేస్తుంది అసలు. కాదు, చాలా ప్రేమగా చూసుకుంటాను. మధ్యలో మళ్ళీ ఇదొకటి వెనకాల నుంచి. నాకు ఇద్దరు తమ్ముళ్ళు. ఇద్దరు సొంత తమ్ముళ్ళ? రెండుకి ఏం తెచ్చుకోవట్లేదు పాపం. అయితే ఎప్పుడు ఒక తమ్ముడే బలి అవుతుంటాడా, ఇద్దరు తమ్ముళ్ళు బలి అవుతుంటారా? మా చిన్న తమ్ముడు నేను కలిసి మధ్యలో వాడిని బలి చేస్తూ ఉంటాం అన్నమాట. పాపం. ఈ గ్యాప్ లో నేను కరివేపాకు వేసుకున్నాను. సూపర్. నీకు ఇలా ఈ షూటింగ్ యాప్స్ దాంట్లో వంట చేసే టైం దొరుకుతుందా? దొరుకుతుంది, ఎందుకంటే నేను షూటింగ్ లేకపోతే ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటా. సో ఎప్పుడు ఏదైనా గ్యాప్ దొరికినా ఏదో ఒకటి చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటా. ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఫస్ట్ లో కొన్నిసార్లు మాడిపోతే అదే తిని చాలా బాగుందని చెప్పడం వల్ల ఇవాళ ఇలా సూపర్ కుక్ అయిపోయారు వరకు వచ్చానమాట. అద్భుతం. అంతేలే, ఎవరికైనా అంతే, ఫస్ట్ వంటలు మాడపోతే వంట రాదు. నేను చాలా బాగుంది అనుకునేదాన్ని. అంటే నువ్వు తినేదానివి కదా? అంటే నేను కొంచెం డైట్ చేసేదాన్ని అప్పుడు, సో కొద్దిగానే తినేదాన్ని. సో అంటే మనం చేసుకుని ఎప్పుడు మనకు మంచిగానే అనిపిస్తుంది కదా, ఇది కొంచెం తక్కువైంది, అది కొంచెం తక్కువైంది అని అనుకునేదాన్ని. నేను కొంచెం బొద్దుగా ఉన్నప్పుడు చూసినట్టు గుర్తు. అవును, నేను దగ్గర 10 to 15 kgs తగ్గా. సూపర్. వంకాయలు వేసుకుందాం. అంటే ఇప్పుడు ఇలా మాడుస్తూ వంటల్లో డైరెక్ట్ గా అలా నేర్చేసుకున్నావా, లేకపోతే ఇట్లా అమ్మ చేసేటప్పుడు చూసి అలాగా, లేకపోతే ఎవరు లేనప్పుడు నువ్వు సొంతంగా చేసేసుకున్నా? నేను చూసి నేర్చుకోవడమే ఎక్కువ. ఇన్ఫాక్ట్ టు బి ఆనెస్ట్ నేను డ్రైవింగ్ కూడా చూసి ఎక్కువ నేర్చుకున్నాను. బామ్మో, ఇది సీక్రెట్, అలా ఎవరు చేయకండి. నేను తర్వాత డ్రైవింగ్ క్లాసెస్ కూడా వెళ్ళాను, చాలా సంవత్సరాలు చూసే నేర్చుకున్నాను. నాకు డ్రైవింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఇప్పుడైతే నేను ట్రాక్టర్ కూడా నడిపేస్తా, మా ఊరికి వెళ్తే బైక్ నడుపుతా, కార్ నడుపుతా, ట్రాక్టర్ నడుపుతా. సూపర్. మన టేస్ట్ కి అనుకూలంగా సాల్ట్, కారం. ఓకే. ఆల్రెడీ మనం బోల్డ్ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, జాగ్రత్త, అసలే సమ్మర్. కొంచెం అట్లా స్పైసీగా తగులుతూ ఉంటే బాగుంటది కదా. సమ్మర్ లో స్పైసీగా తగులుతూ ఉంటే అక్కడ ఒక వేడికి ఇక్కడ షరుకుంటూ తుడుచుకుంటూ. మన వెజిటేరియన్స్ కి నాన్ వెజ్ వంకాయ కదా. మన వెజిటేరియన్స్ కాదు, నేను వెజిటేరియన్ అనుకుంటున్నావా? కాదా, ప్యూర్ నా మా వెజిటేరియన్స్ కి. సరే ఏంటి, ఇందాక ఊరెళ్ళి ట్రాక్టర్ కూడా నడిపేస్తాను అంటున్నావు కదా, ఏ ఊరు మీది? మాది ప్రాపర్ వచ్చి కర్ణాటక, బెంగళూరు. బట్ నేను బాటప్ ఎవ్రీథింగ్ ఇస్ హియర్, చదువుకోవడం, ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్. ఓకే. మరి నువ్వు ట్రాక్టర్ ఎక్కడ నడిపావు నాకు చెప్పు ఫస్ట్. మా బెంగళూరులోని. అది ఎప్పుడు వెళ్ళావు?
ఎప్పుడంటే అండర్ ఏజ్ లో వెళ్ళాను, అంటే డ్రైవ్ చేసింది ట్రాక్టర్ ఫస్ట్ టైం. సో మా చిన్ననాన్న పక్క నుండి కార్ నడుపుతావు కదా, నువ్వు ట్రాక్టర్ ఎందుకు నడపలేవు, నడుపు అని చెప్పి ఆయన పక్క నుండి సపోర్ట్ చేయడం. పొలంలో వదిలేసారా? పొలంలో వదిలేదు, పొలం దగ్గర రోడ్డు మీద వదిలేసారు. ఓకే, ఆ పొలంలో వదిలేస్తే ఎటు వెళ్ళినా అక్కడ ఏం పెద్ద ఇబ్బంది ఉండదని. పంట పాడైపోద్దిగా. ఓ, ఉన్నప్పుడు వదలకూడదమ్మా, ఖాళీగా ఉంటుంది చూడు, అప్పుడు నేను అనేది. ముందే నన్ను గోల్డెన్ లెగ్, నన్ను మా మమ్మీని గోల్డెన్ లెగ్ అంటూ ఉంటారు. ఓకే. సో పొలం వేసినప్పుడు, పంట వేసినప్పుడు ప్రతిసారి ఒకసారి అలా మమ్మల్ని తీసుకెళ్లి అందులో అడుగు పెట్టిస్తారు అనమాట. కరెక్ట్. అలా ఒక ఫీల్ వస్తుందా నీకు? సినిమాల్లో చూపిస్తారు కదా, హీరో వెళ్ళి ఇలాగ పెట్టి అలాగ ఇదయ్యి పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. సో అలా అనిపిస్తుంది నీకు. సో మీ పొలం బాగా పండాలి అనుకుంటున్నారా? అయితే ఈ అమ్మాయిని పట్టుకెళ్ళి నన్ను కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ కాదు, పిలిస్తే వస్తుంది, చక్కగా వచ్చి మీ పొలంలో కాలు పెడుతుంది అంతే. తర్వాత ఏం చూసుకోవాలి. సరే, మనం దీని మీద మూత పెట్టేద్దాం ఫస్ట్, తొందరగా. సో మగ్గుతుంది, వెయిట్ చేద్దాం, చూద్దామా. స్మెల్ కూడా బాగా బికాస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల. ఇప్పుడు టమాటో వేసుకుందాం. ఓకే. ఆలుదుంప ఉడికించుకున్న ఆలుదుంప అండ్ కొంచెం ధనియా పొడి కూడా వేసుకుందాం. ఓకే. సో ఇంతకీ రాబోయే చందమామ షూటింగ్ ఎలా జరుగుతుంది? చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు వరకు నేను చేసిన క్యారెక్టర్స్ కంటే ఇది చాలా డిఫరెంట్. ఓకే. అంటే చాలా మోడర్న్ గా ఉంటుంది, బట్ ఇట్ హ్యాస్ సమ్ ఎమోషనల్ ఎఫెక్ట్ అన్నమాట, అది తర్వాత వస్తుంది. యా, స్మెల్ ఎలా వస్తుంది, అద్భుతం. అది ఎక్కువ మసాలాలు వేయకుండానే మంచి ఇది వస్తుంది, అంటే మనం సెలెక్ట్ చేసుకున్న వెజిటబుల్స్ అలాంటివి బేసిక్ మసాలాస్ తో చాలా యమ్మీగా ఉంటుంది. మనం వేడి వేడి అన్నంలో కలుపుకుంటే. మీకు అర్థమైంది కదా ఈ కూర అంటే అంకితకి ఎంత ఇష్టమో. తనవంటే తనే అనుకుంటే ఇందాక. మరి మన టాలెంట్ ని ఫస్ట్ మనం ఎంకరేజ్ చేసుకోవాలి, తర్వాత వేరే వాళ్ళు నమ్ముతారు. అవును. సో కొత్తిమీర జల్లుకుందాం. ఓకే. సో వంకాయ బంగాళదుంప కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. వంకాయ బంగాళదుంప కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ బంగాళదుంప కూర రెడీ.